జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బీజేపీ అభిమానులందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక శుభవార్త అయితే ఒకటి తీసుకువచ్చిన. ఢిల్లీ బీజేపీ. మనము ఈ ఢిల్లీ బీజేపీకి సంబంధించి కొన్ని నిజాలు అయితే ముందు మాట్లాడుకోవాలా. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వీళ్ళ తరువాత ఢిల్లీ బీజేపీకు సరైన నాయకుడే కరువైనారనమాట. ఎవరు ఇప్పుడు ఢిల్లీ పేరు చెప్తే అటు సరైన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున నేను చూసుకుంటా అని చెప్పి ధైర్యం చెప్పే నాయకుడే లేకుండా పోయినాడు. దీంతో ఢిల్లీ బీజేపీ శాఖ కూడా నైరాశ్యంలో మునిగిపోయింది. అసలు నాయకుడు అనేవాడు లేకుండా ఈ ఢిల్లీ బీజేపీ శాఖ ఎట్టున్నదంటే ఈ కుంటుతా నడుస్తుందన్నమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారతీయ జనతా పార్టీకు ఢిల్లీలో ఒక సరైనటువంటి ఒక దమ్మున్న ఒక నాయకుడు దొరికినాడు. అది కూడా మంచి ఫైర్ ఉన్న దమ్మున్న నాయకుడు దొరకడం ఇక్కడ విశేషం అనమాట. ఆయన పేరే రవీందర్ సింగ్ నేగి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువనేత. ఈ రవీందర్ సింగ్ నేగి యువకుడు, అదేవిధంగా ఉత్సాహవంతుడు. ఎలాంటి జటిలమైన విషయాన్నైనా సరే దాని అంతు చూసేదాకా నిద్రపోని రకం అనమాట. అంటే మొండి రకం. ఇతని వయసు అని తెలిసిన 34 సంవత్సరాలే కావడం ఇక్కడ మరొక విశేషం. అంటే యువకులైతే వాళ్ళ స్పీడ్ ఇంకొక రకంగా ఉంటుంది కదా, ఆ మాదిరిగా ప్రస్తుతం ఈ రవీందర్ సింగ్ నేగి ఢిల్లీలోని 198వ వార్డుకు సంబంధించి కౌన్సిలర్గా పనిచేస్తున్నాడు. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని ప్రతాప్గంజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఇక ఈ రవీందర్ సింగ్ నేగి పేరు చెప్తే ఈ ప్రతాప్గంజ్ నియోజకవర్గంలో దేశ వ్యతిరేక శక్తులకు, సూడో సెక్యులర్లకు ఎలాంటి విషయాన్నైనా సరే నేరుగా ఏంటంటే ఇతనే డీల్ చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దమ్ముండే రకం. అందుకే ఇతను దేశ వ్యతిరేక శక్తులకు సింహ స్వప్నం అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ప్రతాప్గంజ్లో ఉన్నటువంటి కొంతమంది ఈ జాంబీలు ఉంటారు కదా, వాళ్ళు తమ షాపులకు హిందువుల పేర్లు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు దాంట్లో తప్పేమని చెప్పి. ఇక్కడ ఎవరిని కూడా నేను నిందించడంలా, వాస్తవాలు మాత్రం చెప్తున్నా. ఇది వాస్తవా కాదనేది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు సపోజు ఈ మసీదులు ఉంటాయి. మసీదుల దగ్గర పట్టణాల్లోనూ సిటీస్లోనూ వాళ్ళు ఎక్కడైతే మసీదులు నిర్మిస్తారో అక్కడ దానికి సంబంధించి ఆ మసీద్ కాంప్లెక్స్లోనే కొన్ని షాపులు కూడా కేటాయిస్తారు. ఎందుకు? ఆ మసీదుల నిర్వహణ కావచ్చు, వీటన్నిటికి కూడా. కానీ ఆ షాపులు ఎవరికైనా వేరే మతస్థులకు ఇస్తారా? ఎక్కడైనా ఉండదా? లేదు. కానీ మనం చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం, ఇప్పుడు హిందువులకు పవిత్ర స్థలాలైనటువంటి, పవిత్ర దేవస్థానాలైనటువంటి ఎన్నో చోట్ల వివిధ మతాల వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ అట్లన్నా వీళ్ళు అందరూ సరిగ్గా చేస్తారంటే చేయరు. అక్కడేంటంటే వాళ్ళ జిహాదీ బుద్ధిని, వాళ్ళ జాంబీల స్వరూపాన్ని అయితే అక్కడ చూపిస్తూ ఉంటారు రకరకాలుగా. మనం ఎన్ని వీడియోలు చూడట్లా దానికి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు నేను హిందువును, గర్వంగా నేను హిందువుని అని చెప్పి నీ బోర్డు పెట్టుకొని నీ పేరు రాసుకొని వ్యాపారం చేసుకో, తప్పే ఉండదు దాంట్లో. వచ్చేవాడు వస్తాడు, నన్ను నమ్మినోడు వస్తాడు, క్వాలిటీ క్వాంటిటీ చూసినోడు ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. దానికి మతాలతోనో కులాలతోనో పనిలే ఎవరికి కూడా. దానికి దాపరకం ఎందుకు? మొత్తానికైతే హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తారు, హిందువులను వ్యతిరేకిస్తారు, హిందువుల పూజా విధానాలను వ్యతిరేకిస్తారు, హిందూ దేవీ దేవతలను వెటకారం చేస్తారు. కానీ హిందువులతో మాత్రం వ్యాపారం కావాలా? తప్పు కదా అది? తప్పా కదా? అదే నేను చెప్తాను కూడా. అంటే తమ షాపులు రిజిస్టర్ అయిన పేర్లు కాకుండా హిందువుల పేర్లు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దానిలో మోసం ఉండాలి అని. ఉదాహరణకు ఈ ప్రతాప్గంజ్లో అల్తాస్ అనే ముస్లిం వ్యాపారి తన షాపుకు తన పేరు మీద రిజిస్టర్ అయిన పేరు కాకుండా హిందువుల పేరు పెట్టుకున్నాడు. ఇక మొహమ్మద్ అయాన్ అనే ఒక ముస్లిం వ్యాపారి తన షాపుకు తన పేరు మీద రిజిస్టర్ అయిన పేరు కాకుండా రావల్ డైరీ అనే హిందువుల పేరు పెట్టుకున్నాడు అనమాట. ఈ విధంగా ప్రతాప్గంజ్లో వ్యాపారం చేసే ప్రతి ముస్లిం వ్యాపారి కూడా తమ షాపులకు రిజిస్టర్ అయిన పేర్లు పెట్టుకోకుండా హిందువుల పేర్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా వ్యతిరేకిస్తారు? నేను చెప్పినా కదా, యావత్ హిందూ సమాజాన్ని అందరినీ వ్యతిరేకిస్తారు. కానీ హిందువుల పేర్లు పెట్టుకొని వ్యాపారం చేస్తారు. పైగా ఏంటంటే మా దౌర్భాగ్యం ఏంటంటే మొన్న వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి మండపాల మీద కూడా ఎంతమంది దాడులు చేశారు, రాళ్ల దాడులు. ఏ ఒక్కరైనా ఎంతమంది వచ్చి దీన్ని ఖండించినారు ముందుకొచ్చి? అరే నాయన, ఈ దేశంలో మనం అందరము ఇది లౌకిక దేశం కదా, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి కదా, మనం ఆ మాట చేయకూడదు. వాళ్ళు మనల్ని హిందూ ముస్లిం బాయ్ అని చెప్పి వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు, మనం ఆ విధంగా చేయకూడదని చెప్పేసి నిజాయితీ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరో కొంతమంది అయినా కూడా. వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి వ్యతిరేకించరు? వాళ్ళు ఎందుకు వాళ్ళ మొహం మీద కొట్టరు అని చెప్పి నేను అడుగుతాంది. నా బాధ, నా ఆవేదన అదే. అయితే ఈ విషయం మన బీజేపీ యువ నాయకుడు అయినటువంటి రవీందర్ సింగ్ నేగికి తెలిసింది. అంతే, వెంటనే మీడియాని తీసుకొని పోయి మరీ ప్రతాప్గంజ్లోని ఒక్కొక్క ముస్లిం వ్యాపారి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. మీరు ముస్లింలు, మీ పేర్ల మీదే మీరు షాపులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, కానీ మీరు హిందువుల పేర్లు పెట్టుకొని మీ షాపులు వదిలించుకొని హిందువులను మీరు మోసం చేస్తున్నారు.
దయచేసి మర్యాదగా మీ షాపు అసలు పేర్లను మీ షాపులకు తగిలించుకోండి, లేదంటే పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఇలా తప్పుడు పేర్లు పెట్టుకొని వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పేసి మాట్లాడినాడు అనమాట. అంతే కదా. కాబట్టి మీరు మీ షాపులకు మీ పేర్లే పెట్టుకోండి, అనవసరంగా హిందువుల పేర్లు పెట్టుకొని హిందువులను అయితే దయచేసి మోసం చేయొద్దు. మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం, ఈలోగా మీ ఒరిజినల్ పేర్లను మీ షాపులకు పెట్టుకోండి, లేదంటే అసలు ఇక్కడ మీ షాపులే లేకుండా చేస్తామంటూ మీడియా సమక్షంలోనే ఈ ముస్లిం వ్యాపారస్తులకు వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. నేను ఇక్కడ ఇంకొక మాట గుర్తు చేయాలా, ఇది వచ్చేసి ఈరోజు ఈ ఢిల్లీకి సంబంధించి ఈ బీజేపీ యువనాయకుడు మాట్లాడిన మాటలు కాదు. అసలు ఈ చట్టం ఎవరు తీసుకొచ్చారు తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు ఈ చట్టం. నేను ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పిన, ఎవరైనా సరే తమ షాపుకు సంబంధించి ఏ పేరుతో అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో లైసెన్సులు తెచ్చుకుంటారో అదే పేరును పెట్టుకోవాలి షాప్ మీద. అది మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన చట్టం. కానీ దాన్ని ఎందుకు కఠినంగా దాన్ని ఎందుకు అమలు చేయడంలే? మళ్ళీ ఇలా అమలు చేయాలని చెప్పి అడిగితే మాత్రం మతత్వాదులు అయిపోతారు, అడిగితేనేమో మత ఛాందస్వాదులు అయిపోతారు. ఎంత దారుణమో చూడండి ఇది. దీంతో ఈ ప్రతాప్గంజ్లోని ముస్లిం వ్యాపారులు వెంటనే తమ షాపులపైన తమ ఒరిజినల్ పేర్లు అయితే పెట్టుకుంటున్నారంట. మామూలుగా అయితే ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేసినాడు, కానీ మన రవీంద్ర సింగ్ నేగి విషయం తెలుసు కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా తలదొరచడంలా. కాగా ఈ విషయంలో రవీందర్ సింగ్ నేగి తీసుకున్న చర్యలకు హిందువుల నుంచి అయితే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇతను ఇదే విధంగా కనుక డైనమిక్గా పనిచేస్తే భవిష్యత్తులో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. అర్థమైందా? అది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.